నిర్లక్ష్యం. జనాలు థియేటర్కి ఈ గోల్ అంటున్నప్పుడు మీకు అభిప్రాయం ఏంటి అసలు? హీరోలు డైరెక్టర్లు తీసుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ని బట్టే ఇస్తున్నారు, వాళ్ళకి కూడా తెలుసు. ఆ వేస్టేజ్ని మనం కంట్రోల్ చేసుకోలేక ఆడియన్స్ మీద టికెట్లు పెంచమని అడుగుతున్నాం. ప్రభుత్వాల దగ్గర పోయి ఏదో మనం అడుక్కు దుబ్బటం, ఈ చిన్న సమస్య వల్ల అవును ప్రేక్షకుడు థియేటర్కి దూరం అవుతుంది. జనాలు థియేటర్కి ఈ గోల్ అంటున్నప్పుడు మీకు అభిప్రాయం ఏంటి అసలు? నాకు అనిపిస్తుంది ఏంటంటే పెద్ద సినిమాలు తీసేటప్పుడు ఖర్చుని ఎందుకు అవుతుందని చూసుకొని నిర్లక్ష్యం వల్ల బడ్జెట్లు పెరుగుతున్నాయి తప్ప నిజంగా హీరోలు డైరెక్టర్లు తీసుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ని బట్టే ఇస్తున్నారు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఇక్కడ 30-35% వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్టేజ్ని మనం కంట్రోల్ చేసుకోలేక ఆడియన్స్ మీద టికెట్లు పెంచమని అడుగుతున్నాం. ఇది చాలా బాధాకరం. అదే నేను బలంగా చెప్తా, నాకేం భయం. నేను తీసా సినిమాని, నేను 4 సినిమాలు తీసా. అవును, నిర్మాతగా మీకు తెలుసు. నేను అనేది ఆ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న నష్టం. దానివల్ల ఏమవుతుంది, మీరు ప్రభుత్వాల దగ్గర పోయి ఏదో మనం అడుక్కు దుబ్బటం వాళ్ళని ఇలా చూస్తున్నారు ఆడియన్స్. అడుక్కు దుబ్బుతున్నారు, మా మీద పడుతున్నారు అనేది పడుతుంది. అంతెందుకు మనం ఆ నిర్లక్ష్యాన్ని వదిలేసి కరెక్ట్ బడ్జెట్లో మార్కెట్ ఉంటేనే ఇస్తారు, ఆ హీరోకి మార్కెట్ ఉంటేనే ఇస్తారు డబ్బులు, డైరెక్టర్కి. మిగతాది ఎక్కడ వేస్ట్ అవుతుంది? మిగతాది వేస్ట్ జరుగుతుంది, అందరికీ తెలుసు. ఓకే, నిర్లక్ష్యం. అది ఇప్పుడు ఆడియన్స్ మీద 600, 1000, 800 టికెట్లు పడితే ఆ 5 సినిమా సంవత్సరానికి వచ్చేదే 4-5 సినిమాలు అయ్యి ఈ 290 సినిమాల మీద పడుతుంది ఆ వాళ్ళంతా. సినిమాలు అందరూ పెంచేశారని పడుతుంది. అవును అవును, అన్ని సినిమా ఒక 5 సినిమాల బాధ మిగతా సినిమాలన్నీ ఫేస్ చేస్తున్నాయి ఇక్కడ. చిన్న సినిమా పెద్ద సినిమా, ఏ సినిమా అయినా సరే సినిమాలు సినిమా అనేస్తారు కదా, టికెట్ రేటు పెంచారు. ఆడ పెరుగుతున్నాయి, 5 సినిమాలకే పెరుగుతున్నాయి. ఆ పెంపు ఎంత దారుణంగా రిఫ్లెక్ట్ అవుతుందంటే చిన్న సినిమా మీద ఘోరంగా అవుతుంది. అంటే ఆలోచన కూడా రావట్లేదు కొంతమందికి. ఇప్పుడు ఆ సినిమా కూడా ఇదే రేటు పెడితే, పెద్ద సినిమా కూడా ఇదే 200 రూపాయలకి, 150 రూపాయలకి, 100 రూపాయలకి, 80 రూపాయలకి, సింగిల్ థియేటర్లో అయితే 80 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలకి వస్తుందో. అవునవును, రోజు సినిమాకి వస్తాడు ఆడియన్. ఎందుకంటే తెలుగు సినిమా అనేది ఆ సమాజంలో వాళ్ళు అత్యంత అమితంగా ప్రేమించే ఒక పరిశ్రమ అది. ఒక కుటుంబం. సినిమా అనేది వాళ్ళ కుటుంబంలో ఒక అంతర్భాగం. దాన్ని ఈ చిన్న సమస్య వల్ల ప్రేక్షకుడు థియేటర్కి దూరం అవుతున్నాడు. ఇంతకుముందు రిపీట్ ఆడియన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు రిపీట్ అయిన పదం లేదు కదా. అసలు రిపీట్ ఆడియన్స్ పక్కన పెట్టుకురు. అసలు ఆడియన్స్ రాకపోవడానికి కారణం 5 సినిమాలు అవుతున్నాయి కదా. నేను బలంగా చెప్తా, ఎవరైనా సరే, నేను డిబేట్కైనా వస్తాను కావాలంటే. వాస్తవం, మీరు చెప్పింది వాస్తవం. ఆ స్పేస్లో కొన్ని మంచి సినిమాలు కూడా థియేటర్లో నిలబడలేని పరిస్థితి వస్తుంది. అంతే కదా. మరి సినిమా బాగుంది అన్నారు కానీ థియేటర్ జనాలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళని దూరం అయిపోతా ఉన్నారు రోజు రోజుకి. అలాగే ప్రభుత్వం పట్టించుకోవాల్సిన దాన్ని చేంబరు ప్రభుత్వానికి 1 by 1 ఆర్టిస్టులను కూడా తీసుకుపోయాయా, ఈ రేట్లు ఉంటున్నాయి, ఈ మా కంట్రోల్లో లేదు, మీ కంట్రోల్లో ఉన్న వ్యవస్థ ఇది. ఆ థియేటర్లో వచ్చే పాప్కార్న్లు, ఆ కాఫీలు, టీలు మీరు కదా తగ్గించాల్సింది. 350 రూపాయలు కాఫీ ఏంటండి? మొన్న జరిగిన ఇష్యూస్ వల్ల 2-3 ఇష్యూస్ వల్ల 2-3 సార్లు మొహమ్మద్ చెప్పేశారు, మీరెవరు మా దగ్గర రావద్దు అని చెప్పి గవర్నమెంట్ తరఫున మంత్రులు. మళ్ళీ పోతారేమో. నేనేమంటానంటే నిర్మాత స్థితికి వచ్చేసాడు గురు. అవును, ఇవి కంటిన్యూస్గా జరుగుతున్న తప్పుల వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పని పరిస్థితి అయిపోతా ఉంది. మనకేం కర్మ? అంటే పాన్ ఇండియా అంటున్నారు ఈ మధ్య. పాన్ ఇండియా లేదు, బొక్కలేదండి. ఎప్పుడు ఉంది. రత్నం గారు చాలా సినిమాలు తీశాడు, తమిళ సినిమాలు తీసుకొచ్చి హిందీలో ఆడిచ్చాడు, బొచ్చడు ఆడిచ్చాడు. అవును, పాన్ ఇండియా లేదు, గడిది గుడ్డు లేదు, ఊరికే కబుర్లు. బాగున్న సినిమా ఎక్కడైనా ఆడిద్ది, తీసిన కొరియన్ సినిమాల చోట్ల తీసుకొచ్చి అవతార్ ఎందుకు ఆడుతుంది ఇక్కడ? అంతే కదా. ఆడితే వాడే చేసుకుంటాడు డబ్బింగ్ తెలుగులో. పాన్ ఇండియా కోసం అని చెప్పి అసలు ఎక్స్ప్రెషన్ కూడా పలకన ఆర్టిస్టులు తీసుకొచ్చి మా మీద రుద్ది, ఇవన్నీ ఎందుకు? వాస్తవం.